మాస్క్ పెట్టుకొని మాట్లాడింది అని అంటే దాని అర్థం దొంగ కాదు, ఆవిడ ఆడతనం అడ్డుపడి ఉన్నాయి. మద్యంతోనో లేకపోతే ఇంకో తప్పు పట్టి ఏదో చేసేసాడు. ఆ అమ్మాయి ధైర్యం చేసి బయటకు వచ్చింది, వేరే వాళ్ళ జీవితం నాశనం కావాలని. ఇప్పుడు ఇంకో వర్షన్ చెప్తా, ఎల్లూరి శ్రీనివాస్ కూడా ఈ విషయం తెలియాలి. ఎవరైతే ఈయన లింగ మార్పిడి చేసుకున్నాడో ఆయన లింగ మార్పిడి జరగలే ఆయనది. ఆయనకి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి శివుడి లింగాన్ని యావత్తు దేశాలు ప్రజలు పూజిస్తే ఈ బోడి లింగం అడిగాడంట శివుడి లింగం. అది తప్పు కాబట్టి ఇప్పుడు అవుతుంది. ఎలా అవుతుంది? అవమానం అనిపించట్లేదా? ఒక సిగ్గు అనిపించట్లేదా? సో మరి ఈ శ్రీవర్షిని ఆయన చూసి ఏం చూసి వెళ్ళిపోయినట్టు? మరి మాధురి కూడా అన్నది కదా, నాతో 2 మంది అన్నది కదా. మాధురి ఏమన్నది? పిల్లల్ని కూడా వంటమని చెప్పేస్తున్నారు జనాలకి. బీర్లు తాగేసేసి ఎటు ఈ శరీరం సంబంధం లేకుండా పండుకొని